రేపో మాపో కేసీఆర్ బయటకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ ఇల్లు కూల్చేసేటటువంటి బాధితులు ఎవరైతున్నారో ఆ బాధితులతో డైరెక్ట్ కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. హైడ్రా బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో కూడా కేసీఆర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నాడట. తర్వాత వెలుగు మాటలకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఉన్నారు కదా ఖమ్మం దగ్గర, వాళ్ళతో కూడా కేసీఆర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నాడట. వాళ్ళ సమస్యలపైన కేసీఆర్ తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అక్కడ ఏదైతే ఇల్లులు కూల్చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో బాధితులు, ఆ బాధితులు కూడా కేసీఆర్ని కలవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ బాధలన్నీ కేసీఆర్ చెప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ అన్న ఎట్లయినా వినడు, కాంగ్రెస్ ప్రభుత్వం వినే పరిస్థితి లేదు. ఇప్పుడు సామాన్యుల బాధ ఎట్టేసి ప్రతిపక్ష పార్టీలకైనా చెప్పుకోవాలి కదా. అందుకే వాళ్ళు కేసీఆర్ని కలుస్తామని చెప్తుర్రట. అందుకే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా సార్ మీతో మాట్లాడుతూ అంటారు, మిమ్మల్ని కలుస్తా అంటారు, వాళ్ళ బాధలు మీకు చెప్పుకుంటా అంటారు అంటే నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నాను కేసీఆర్ చెప్పిండట. ఎవరైతే బాధితులు ఉన్నారో హైడ్రా పేరుతోటి, తర్వాత ఏదో భూదాన్ భూములు అని చెప్పి, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఎవరెవరైతే ఇల్లులు కూల్చేసిర్రో వాళ్ళందరితో కేసీఆర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇక ఒకటే అంశం, జిహెచ్ఎంసీ ఎన్నికలలో పక్కా కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉంది. కేసీఆర్ చెప్పిండట ఒకటే మాట, 2028లో అధికారంకు రాబోతుంది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరెవరు అవినీతి చేసిరు, ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరెవరు దందాలకు పాల్పడ్డారు, ఎవరెవరు ఎంత తప్పు చేసిరు అనేది అన్ని లెక్కలు మనం తేలుద్దామని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ లీడర్లతో చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సమాజం ఎంత ఇబ్బంది పడుతుంది, తెలంగాణ ప్రజలు ఎంత దిగులు చెందుతురు, తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుర్రో అన్నీ నేను చూస్తున్నా, గమనిస్తున్నా. ఇవన్నీ వడ్డీతో సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను చెల్లిస్తా అని కేసీఆర్ చెప్పిండట. కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, కేసీఆర్కి ఏం తెలియదు, కేసీఆర్ సప్పుడే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అని చెప్పి రేవంత్ అని అనుకుంటున్నాడేమో. పొద్దుగాల లేస్తే కేసీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ కూలుస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏమేం చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ కడుతున్నాడు, రేవంత్ రెడ్డి ప్రజలను ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడు, ఏం కథ అనేది మొత్తం కేసీఆర్ సోషల్ మీడియా ద్వారా పిన్ టు పిన్ చూస్తుండట. మనం అనుకుంటాం కేసీఆర్ దగ్గర ఫోన్ ఏడు ఉంటుందని చెప్పి, కేసీఆర్ అన్ని అబ్జర్వ్ చేస్తుండట. అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, అన్ని లెక్కలు నేను తేలుస్తా అని కేసీఆర్ చెప్పినట్టు బీఆర్ఎస్ లీడర్లకు.